ఇంకా షాపింగ్ అయితే చేసేసుకొని బయటకు వచ్చామండి. బయటకు వచ్చాక ఇంకా చాలాసేపు తిరిగాము. ఎక్కడ కూర్చుంటాకి ప్లేస్ ఉండదని మన పుష్కర్ గాడి దగ్గరికి వెళ్తే చక్కగా కూర్చొని కాసేపు ప్రశాంతంగా రావచ్చని వెళ్తే జనాలు చక్కగా స్నానాలు అవి చేస్తున్నారండి. ఎందుకంటే ఆషాఢం కదండి. ఈ ఆషాఢంలోనే చక్కగా తల స్నానాలు చేసి, అంటే మనం ఆ రాజమండ్రిలో మనం ఉన్నా కూడా వెళ్ళి గోదావరి స్నానం చేయండి. పై ఊరి నుంచి వచ్చిన వాళ్ళు చక్కగా స్నానాలు అవి చేసి చక్కగా అక్కడ బొట్టై పెట్టుకొని దేవుడికి నమస్కారం చేసుకొని వెళతా ఉంటారు. ఇంకా మేము కూడా అక్కడ వరకు వెళ్ళాం కదా అని నేను మా తోటికోళ్ళు వెళ్ళండి దేవుడికి నమస్కారం చేసుకుని, అంటే ఆ గోదావరమ్మకి నమస్కారం చేసుకోనండి ఇంకా వచ్చేసామట. వచ్చేటప్పుడు ఒకసారి ఒక నిమిషం ఆగి అక్కడ నుంచి చూస్తాయండి. ఈ ఎర్ర గోదావరి వల్ల వాటర్ అండి ఎంత బాగా కనబడుతుందంటే అంత బాగా కనబడుతుందండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు జనాలు కూర్చొనే ఉన్నారండి. చక్కగానే వ్యూస్ బాగుంటుందండి ఇక్కడ. ఎందుకంటే ఎవరైనా రాజమండ్రి వచ్చిన వాళ్ళు ఒకసారి గోదావరి దగ్గరికి వెళ్ళండి, ఒకసారి చూడండి. మీకు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. రాజమండ్రి అంటేనే అందమండి, అందంతోనే రాజమండ్రి. చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజమండ్రిలో ఏమేమి ఉన్నాయి ఏంటి విశేషాలని మీకు ఒకసారి ఒక వీడియో తీసి పెడతానండి. నాకైతే బయటికి వెళ్ళే వీడియోలు ఉండవు, ఎక్కువ శాతం మ్యాక్సిమం ఇంట్లోనే మంచి వీడియోలు ఉంటాయి. మీకోసం ఒకసారి నేను బయటికి వెళ్ళినప్పుడు వీడియో తీసి పెడతానండి. నచ్చితే లైక్ చేయండి.